ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన యొక్క ఆరాధన, ఆన్లైన్ ఆరాధనలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆరాధన మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఒక వాక్యం చదువుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుల దేవునికి, నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. తలలోంచి ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరి పర్యాయము నీ యొక్క పరిశుద్ధ సన్నిధానంకి వస్తుంటున్నాం. గడిచిన కాలమంతా, గడిచిన సమయమంతా నీ కృపాక్షేమల చేత మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి నడిపించిన విధానం బట్టి వందనాలు. మా తండ్రి, ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో మీ సన్నిధి, మీ ప్రసన్నత తోడుగా వచ్చి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా తండ్రి, ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. వారి జీవితాలకు, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ యొక్క వాక్యం ఉండులాగును సహాయం మనకి ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, ప్రతికూల పరిస్థితులు మేము ఉంటుండగా మా ప్రభుని యొక్క వాక్యం చేత మమ్మల్ని ఆదరించి, ఓదార్చి, బలపరిచి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మా ప్రభు, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట వేదినం కూడా శ్రేష్టం కనుక ఆ యొక్క శ్రేష్టకరమైన జీవితంలోనికి నన్ను మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు. మా ప్రభువానికి వందనాలు. ప్రత్యేకంగా ఆ ఆన్లైన్ ఆరాధనలు ఏ ఏ స్థలాలు నడుస్తున్నాయో ప్రతి స్థలంలో మీకు ఆత్మాభిషేకం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఆన్లైన్ ఆరాధనలో సహాయకులుగా ఉన్నటువంటి సోదరు డేవిడ్ బ్రదర్ని బట్టి, సోదరు బాబ్జీని బట్టి నీకు వందనాలు. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆస్వాదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభు, నిన్ను కీర్తించబోతుంటుండగా, నిన్ను మయమపరచబోతుండగా ప్రభు మీరే మాకు సహాయకుడిగా ఉండండి. ఆది నుంచి అంతవరకు నాయకత్వం వహించి మయమపరచబడమని ప్రత్యేక నీ లేఖనం ద్వారా ప్రభు మా హృదయాలు మీరు మాట్లాడి ప్రభు మా యొక్క హృదయ పరివర్తన దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మన యొక్క సంఘ యవన బిడ్డలు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ఆరాధనలో మనం ప్రవేశిద్దాం. ఈ సమయాన్ని యవన బిడ్డలకు అప్పచెబుతున్నాను. హృదయముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుదన్. పగిలిన నా కుమ్మరులా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుదన్. పగిలిన నా కుమ్మరులా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. మట్టి నుండి తీయబడితివి, మరలా మట్టికి చేరుతును. మట్టి నుండి తీయబడితివి, మరలా మట్టికి చేరుతును. మన్నైన నేను మహిమగా మారుటకు మహిమను విడచితివి. మన్నైన నన్ను మహిమగా మారుటకు నీ మహిమతో విడచితివి. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా,
రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివి. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివి. నా అడుగులు స్థిరపరచి నీ సేవకే నడిపి కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకే నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంకయు, ఈ లోకయాత్రలో నాకున్న ఆశంకయు, నా తుది శ్వాస విడిచే వరకు నీ ప్రేమే ప్రకటించాలని. నా తుది శ్వాస విడిచే వరకు నీ ప్రేమే ప్రకటించాలని. ఓ సన్నా 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 యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. ఈ సమయంలో మన యొక్క సంఘ పెద్దలు దివాకరణ దైతే ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థనలు నడిపిస్తారు. ఈ సమయాన్ని దివాకరణకు అప్పచెప్తున్నాను. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి ప్రభువా, ఈ యొక్క ఉదయ కాలంలో ఈ సబ్బాతు దినములో నిన్ను ప్రార్థించుటకు, నిన్ను స్తుతించుటకు ఆన్లైన్లో మాకిచ్చిన ఈ అవకాశంకై నీ పాదములకు వందనాలు, స్తోత్రములేసయ్యా. తండ్రి, విచిత్రమైన సంఘటనలతో, ఆవేదనలతో, బాధలతో, నీ రక్షణ లేక పాపములో మునిగి ప్రపంచమంతయు అల్లాడుచున్నది ప్రభువా. ప్రపంచమే కాక దేశాలు, మా రాష్ట్రము, మా నగరము, మా గ్రామాలు అల్లకొల్లోలంలో ఉన్నాయి తండ్రి. కరోనా వల్ల కానివ్వండి, ఇతర ఏ భయంకరమైన వ్యాధులతో కానివ్వండి, ఎంతోమంది చనిపోతున్నారు ప్రభువా. నీ చిత్తము లేనిది ఏది జరగదు ప్రభువా. ప్రభువా, మేము పాపులం. మా పాపం వల్ల నీ రక్షణ లేక, నీ ప్రేమను పొందలేక, మా పాపములో మేము నీ విశ్వాసంలోకి రాలేక ఇవన్నీ అనుభవిస్తున్నాం తండ్రి. తండ్రి, మాపై కరుణించండి. నీ కరుణను, నీ కటాక్షమును, నీ ప్రేమను, నీ యొక్క ఆదరణను మాకు కలగజేసి, మరి ఈ కరోనా భయంకరమైన ఈ రోగము నుండి
ప్రపంచాన్ని కానివ్వండి, దేశాన్ని కానివ్వండి, రాష్ట్రాన్ని కానివ్వండి, మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను, సంఘాలలో ఉన్న సభ్యులను, అతి ముఖ్యంగా మా యూసుఫ్ కూడా సంఘములో ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో నీ ముందుకు తీసుకువస్తున్నాను తండ్రి. మీరు దయ ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రేమ గల హస్తం ప్రతి బిడ్డపై ఉంచండి తండ్రి. నీ రక్షణానందమును కలగజేయండి తండ్రి. ఇప్పటి వరకు 4 నెలలకు ఎక్కువగా అయిపోయింది తండ్రి. నీ మందిరానికి చేరుకోలేకపోతున్నాం. ఒక్క దగ్గర స్తుతి ఆరాధన చేయలేకపోతున్నాం. నిన్ను ప్రార్థించలేకపోతున్నాం అందరం కలిసి. అది నీ చిత్త ప్రకారమే జరుగుతుంది తండ్రి. తండ్రి, తక్షణమే ఈ భయంకరమైన మహమ్మారి కరోనాను కాల్చివేసి మా నుండి దూరం చేసి మాకు తిరిగి నీ మందిరంలో, నీ ప్రార్థనలో, నీ రక్షణలో, నీ ప్రేమలో, నీ కరుణలో, నీ భద్రతలో, నీ మందిరంలో మేమందరం కలిసి ఆరాధించే సమయాన్ని మాకు సమకూర్చుమని నీ పాదముల యొద్ద వేడుకొంచున్నాను తండ్రి. ముఖ్యంగా సంఘంలో జరుగుతున్న సేవకై నీ పాదములకు వందనాలు, స్తోత్రం లేసయ్యా తండ్రి. ఇలాంటి భయంకర సమయంలో కూడా నీ దగ్గర చేరి నీ ప్రేమను అనుభవించి నీవు సేవను చేయుటకు సిద్ధపడ్డా పాస్టర్ వెంకటేష్ గారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలాంటి భయంకర సమయంలో కూడా నీ రక్షణానందాన్ని అనుభవించుటకు సంఘానికి తాను ఆన్లైన్లో జరిపిస్తున్న ఈ ఆరాధనకై నీ పాదములకు వందనాలు, స్తోత్రం లేసేయ తండ్రి. ఆ బిడ్డను ముట్టండి, తట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. తనకు అనుగ్రహించిన కుటుంబాన్ని నీ ప్రేమలో అద్భుతంగా ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలను ప్రసాదించి తన జీవితంలో ఇంకా గొప్ప సేవను చేసి అద్భుతాలు చేసే ఒక గొప్ప శక్తిని ఆ బిడ్డకు కలగజేసి సంఘాన్నే కాకుండా ఇతర స్థలాలలో కూడా తాను సేవ చేసే గొప్ప భాగ్యమును ఆ బిడ్డకు కలగజేసి మా యొక్క సంఘానికి గొప్ప పేరును తెచ్చే బిడ్డగా దీవించి ఆశీర్వదించమని నీ పాదముల యొద్ద వేడుకొంచున్నాను. అలాగే తండ్రి, మా సంఘములో ఉన్న పాస్టరేట్ కమిటీ మెంబర్స్ గురించి ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను ముట్టండి, తట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. మా కమిటీలో ఉన్న ప్రతి బిడ్డను నీ సేవలో వాడబడినట్టు, నీ దీవెనలు పొందినట్టు, నీ ఆరోగ్యమును పొందినట్టు దీవించుమని నీ పాదముల యొద్ద వేడుకొంచున్నాను. అలాగే ప్రభువా, ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనను రిలే నిమిత్తం అన్ని విధాలా సహకరిస్తున్న బ్రదర్ డేవిడ్ గురించి, తన కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డను ఇంకను దీవించి నీ కార్యక్రమాలను తన రీతిలో ఏ రకంగా సహాయపడతాడో ఆ సహాయాన్ని అందించే గొప్ప శక్తిని, అలాంటి ఆలోచనను తన మదిలో ఉంచుకొని ఇంకనూ గొప్ప సేవ చేసే ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును ప్రసాదించి తన కుటుంబాన్ని దీవించుమని నీ పాదముల యొద్ద వేడుకొంచున్నాను. అలాగే ప్రభువా, నా సంఘములో జరుగుతున్న సేవకు గాను వందనాలు తండ్రి. సేవ 4 నెలల నుంచి ఆగిపోయి ఉన్నది తండ్రి. సండే స్కూల్ కానీ, యవన సమాజం కానీ, స్త్రీల సమాజం కానీ, మెన్ సొసైటీ కానీ ఏది కూడా జరపలేకపోతున్నాం తండ్రి. అయినను పాస్టర్ గారు ఆలోచించి ఈ ఆన్లైన్ ఆరాధనను వారు ఏర్పరిచిన విధానంకై నీ పాదములకు వందనాలు తండ్రి. కనీసం గృహంలో కూర్చొని నీ ఆన్లైన్ ఆరాధనను పాల్గొని నీ మేలులు పొందుతూ, నీ ఆశీర్వాదాలు పొందుతూ, నీ మహిమలో, నీ రక్షణలో, నీ ప్రేమలో, నీ కరుణలో కుటుంబాలను భద్రపరుస్తున్న విధానంకై నీ పాదములకు వందనాలు, స్తోత్రములు ఆయన తండ్రి. సంఘములో ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో తక్షణమే ఆ గృహాలను ముట్టండి,
దర్శించండి. ప్రతి బిడ్డను ముట్టి తట్టి దీవించి ఆశీర్వదించి లేవనెత్తండి. నీ రక్షణ మార్గాన్ని వారికి కలుగజేసి అద్భుతమైన ఆరోగ్యాలను ప్రసాదించి ఇక మీదట ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లోకి వారు పోకుండా నీ బిడ్డలుగా ఆశీర్వదించి వారి మనసులను మార్చి నీకు దగ్గరగా జీవించే భాగ్యమును ప్రతి బిడ్డకు కలగజేయమని నీ పాదముల యొద్ద వేడుకొంచున్నాను తండ్రి. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మా కాన్ఫరెన్స్లో ఎంతోమంది బిడ్డలు నిన్ను వదిలి వెళ్ళిన మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళినారు ప్రభువా. చనిపోయిన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను, వారి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతూ నీ సేవకులు ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్నారో, మరి ముఖ్యంగా రెవరెండ్ డిహెచ్ పాల్ అయ్యగారిని, వారి కుటుంబాన్ని ముట్టండి, తట్టండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ మహమ్మారిని తన నుండి దూరం చేసి నీ కరుణలోకి తీసుకొని నీ అద్భుతమైన ఆశీర్వాదాలను ఆ బిడ్డలకు కలగజేసి త్వరలోనే తిరిగి నీ సేవలో పాలుపంచుకునే శక్తిని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించుమని నీ పాదముల యొద్ద వేడుకొనుచున్నాను. అలాగే ప్రభువా, తాండూరు డిఎస్ గారు తన యొక్క అనారోగ్య పరిస్థితిలో గాంధీ హాస్పిటల్లో ఉన్నారు ప్రభువా. మరి నీ యొక్క కరుణగల హస్తం ఆ బిడ్డపై ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి తిరిగి తాను కోలుకొని నీ సేవలో వాడబడినట్టు ఆశీర్వదించమని నీ పాదముల యొద్ద వేడుకొనుచున్నాను. అలాగే ప్రభువా, ప్రతి సంఘంలోనూ ఈ ఆన్లైన్ ఆరాధనలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ ఆరాధనలో మీరుండి ఆ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం జరుగునట్టు నీ ఆశీర్వాదమును ప్రతి సంఘంపై ఉంచుమని నీ పాదముల యొద్ద వేడుకొనుచున్నాను. మరి చాలా గ్రామాలలో ప్రభువా, ఆన్లైన్ ఆరాధన కాకుండా మందిరమును చేరుకోకుండా వారి గ్రామాలలో వారి స్థితిగతులను చూస్తే ప్రభువా, మీరే కనికరించి ప్రతి ఆదివారం నీ రక్షణలోకి ప్రవేశించే బిడ్డలు వారి గృహము నుండి బయటికి రాలేకపోతున్నారు. వారి గురించి కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ప్రతి గ్రామంలో సేవ చేస్తున్న ప్రతి సేవకుని ఆశీర్వదించండి. వారి వరకు చేరుకునే శక్తిని, జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించమని నీ పాదముల యొద్ద వేడుకొంచున్నాను. అలాగే ప్రభువా, మెథడిస్ట్ సంఘాల గురించి ప్రార్థిస్తున్నాను. సంఘాలలో ఉన్న నీ యొక్క పాస్టర్స్ గురించి ప్రార్థిస్తున్నాను. వారి సేవ గురించి ప్రార్థిస్తున్నాను. సంఘాలలో ఉన్న సభ్యుల గురించి ప్రార్థిస్తున్నాను. ప్రతి సంఘాన్ని దీవించుము, ఆశీర్వదించుము, కరుణించుము. అలాగే మా మెథడిస్టు నాయకుల గురించి, మా బిషప్ తండ్రి గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను ఆరోగ్యంగా ఉంచి ఆశీర్వదించి ప్రతి మేలులను కలగచేయమని నీ పాదముల యొద్ద వేడుకొంచున్నాను తండ్రి. మా యొక్క సంఘములో ఉన్న కొన్ని సంస్థల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. సంస్థలన్నీ ఎన్నో కష్టాలతో బాధపడుతున్నారు. అలాంటి సంస్థలను మీరే ముట్టి తాకి దీవించి ఆశీర్వదించి అతి గొప్పగా ఆ సంస్థలు ఎదుగునట్టు ఆశీర్వదించి మెథడిస్ట్ సంఘం ఏ సేవనైతే కోరుకొని ఈ దేశంలో వచ్చిందో ప్రభువా, ఈ గొప్ప సేవను ఇంకా అద్భుతమైన రీతిలో, ఇంకా నీ రక్షణలో, నీ ప్రేమలో, నీ కరుణలో అద్భుతమైన నాయకత్వాన్ని కలగజేసి ఇంకా గొప్ప సేవ చేసే భాగ్యాన్ని మెథడిస్ట్ సంఘాలకు కలగజేయమని నీ పాదముల యొద్ద వేడుకొంచున్నాను. అలాగే ప్రభువా, ఇక వృద్ధుల గురించి ప్రార్థిస్తున్నాను. మా సంఘంలో ఉన్న ప్రతి వృద్ధులను ముట్టండి, తట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. చిన్నపిల్లల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని ఆశీర్వదించు, కనికరించుము. నీ ప్రేమను, కరుణను ఆ బిడ్డలపై ఉంచండి. అలాగే ప్రభువా, అనాథ బిడ్డల గురించి, విధవరాళ్ళ గురించి, అతి ముఖ్యంగా ఏ సంఘమైనా పర్వాలేదు కానీ నీ సేవను చేయుచున్న ప్రతి సేవకుని గురించి, నీ సేవలో వాడబడుతున్న ప్రతి
సేవకుని తన కుటుంబాన్ని గురించి, ఆ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి, బిడ్డలు ఏ బాధతో సతమతమవుతున్నారో నీ అద్భుతమైన ప్రేమను, కనికరాన్ని, దయను ఆ బిడ్డలపై ఉంచి ఇంకా అతి గొప్ప సేవ చేసే భాగ్యాన్ని ఆ కుటుంబాలకు కలగజేయమని నీ పాదముల యొద్ద బతిమాలి వేడుకొనుచున్నాను. అలాగే ప్రభువా, మా సంఘంలో ఉన్న ప్రతి సభ్యుల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆన్లైన్లో నిన్ను చూస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను నీ యొక్క హస్తాన్ని వారిపై ఉంచి వారి మధ్యలో ఉన్న ప్రతి కోరికను, మరి ముఖ్యంగా తండ్రి ఈ లాక్డౌన్ సమయంలో అతి ముఖ్యంగా ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కానీ మా సంఘములో ఎంతోమంది సతమతమవుతున్నారు తండ్రి. కావున నీ ప్రేమ గల హస్తమును ఆ బిడ్డలపై ఉంచి వారి మనసులో ఉన్న ప్రతి కోరికను, నీ రక్షణానందమును, నీ ప్రేమను, నీ కనికరాన్ని, నీ దయను ప్రతి బిడ్డపై ఉంచి నీ హస్తము ఉంచి తక్షణమే ఏదైనా సైతాను శక్తులు దాని దాపులో ఉన్న ఎడల తక్షణమే కాల్చివేసి నీ మహిమగల హస్తమును వారిపై ఉంచి ప్రతి సమస్య నుంచి వారు బయటికి వచ్చినట్టు మీ దీవెనలతో నింపమని నీ పాదముల యొద్ద వేడుకొనుచున్నాను. తిరిగి మేము కలుసుకునే భాగ్యాన్ని మీరు అతి త్వరలో కలగజేస్తారని ఎదురు చూస్తున్నాం ప్రభువా. అలాంటి భాగ్యాన్ని మాకు కలగజేసి తిరిగి మేమందరము నీ ఆరాధనలో ప్రవేశించి మేమందరం కలుసుకొని నేను ప్రార్థించుటకు, నేను స్తుతించుటకు, నీ మహిమపరచుటకు, నీ దీవెనలు పొందుటకు, నీ ఆశీర్వాదాలు పొందుటకు ఒక గొప్ప భాగ్యాన్ని మాకు కలగజేసి మరి మా సంఘాన్ని ఇంకనూ గొప్పగా ఎత్తుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తున్న మా పాస్టర్ గారిని మరొకసారి నీ దీవెనలతో నింపి ఆశీర్వదించి అద్భుత కార్యాలు ఆ బిడ్డ ద్వారా జరిపించి నీ ప్రేమను, నీ కనికరాన్ని, దయను ఎల్లప్పుడూ ఆ బిడ్డపై ఉంచి మా సంఘములో ఉన్న సభ్యులను, మరి సంఘములో ఉన్న పాస్టరేట్ కమిటీ మెంబర్లను ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి నీ మహిమలోకి, నీ రక్షణలోకి తీసుకొని మరి ఈ ఆన్లైన్ ఆరాధనలో ప్రవేశించిన ప్రతి బిడ్డను సంఘమే కాకుండా ఇతరులు కూడా చూస్తున్నారు ప్రభా, వారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మహిమ కిరీటాన్ని పొందే భాగ్యాన్ని, పాపపు ఊటలో నుండి బయటికి వచ్చి నీ ప్రార్థన జీవితాన్ని గడిపే ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరికి కలగజేయమని ప్రభు యేసు పేరట బీద కుమారుడనై ఈ కొద్ది విన్నపములు నీ పాదముల యొద్ద అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకమైన రీతిలో ఆన్లైన్ ఆరాధనలో వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతికూల పరిస్థితులు కూడా దేవుడు మనకు సహాయకుడిగా ఉంటూ మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రాముఖ్యంగా దేవుడు మానవుని సృష్టించిన తర్వాత సమస్తం కూడా మంచిది 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 అన్నాడు. అంటే ఏది కూడా దేవుడు చెడ్డగా సృష్టించలేదు. కానీ మానవుని యొక్క ప్రవర్తన బట్టి, మానవుని యొక్క సొంత ఆలోచన బట్టి, మానవుని యొక్క తలంపులు బట్టి అది చెడుగా మారినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే దేవుడు చేసే సమస్తం కూడా మంచిదిగా మంచిదిగా చేస్తుంటున్నాడు. కానీ మానవుడు తన యొక్క స్వకీయ సంకల్పం చొప్పున, సొంత ఆలోచన చొప్పున ఆ మంచిదాన్ని చెడుగా మార్చుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19 నుంచి 22 వచ్చాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19 నుంచి 22 వచ్చాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణమున్న చోటు రమ్యమైనదనియు నా ఏలిన వాడమైన నీకు కనపడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పెను.
వారు దాన్ని తీసుకొని రాగా అతడు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక దీనివలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనిను. కాబట్టి నేటి వరకు ఎలీషా చేసిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. పరిశుద్ధ లేఖన భాగాన్ని దేవుడు దీవించుడుగాక. ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసినది, దేవుడు సృష్టించింది ఏది కూడా చెడ్డగా లేదు. సమస్తాన్ని దేవుడు మరి మంచిగా సృష్టించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఆర్థర్ యాస్ అనేటువంటి ఒక వ్యక్తి మరి అద్భుతమైనటువంటి వింబుల్డన్ ట్రోఫీని సొంతం చేసుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మొట్టమొదటి ఆఫ్రికన్ వ్యక్తి, అంటే మొట్టమొదటి బ్లాక్స్లో మొట్టమొదటి వ్యక్తి మరి అమెరికా దేశంలో ఈ యొక్క వింబుల్డన్ను సొంతం చేసుకున్న వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఆయన 1983 సంవత్సరంలో ఆర్థర్ ఎస్ అనేటువంటి ఆ వ్యక్తికి హార్ట్ సర్జరీ కావడం జరిగింది. ఆ సమయంలో ఆయనకి బ్లడ్ ఎక్కించేటువంటి క్రమంలో హార్ట్ సర్జరీ అయినప్పుడు చాలా బాటిల్స్ బ్లడ్ అవసరమైంటుంది. ఆ యొక్క బ్లడ్ ఎక్కించిన సమయంలో ఆ యొక్క డాక్టర్స్ యొక్క తప్పిదం వలన ఆ బ్లడ్ను చక్కగా సరిగా పరీక్ష చేయనందువలన ఆ బ్లడ్ ఈ యొక్క ఆర్థర్కు ఎక్కించుంటున్నారు. ఎక్కించిన తర్వాత ఆ వ్యక్తికి HIV పాజిటివ్ వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాము. అంటే ఒక వ్యక్తి యొక్క తప్పిదం ద్వారా ఈ యొక్క వ్యక్తికి HIV పాజిటివ్ వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాము. వెంటనే ఆయన చాలా గొప్ప వ్యక్తి కనుక, చాలా గొప్పవాడు కనుక, ఆయన వింబుల్డన్ విజేత కనుక, మరి ప్రపంచ దేశంలో మొట్టమొదటి ఆఫ్రికన్ వ్యక్తిగా తాను వింబుల్డన్ను సొంతం చేసుకున్నవాడుగా ఉంటున్నాడు కనుక ఆయనకి చాలామంది మరి అభిమానులు ఉంటూ ఉన్నారండి. చాలామంది అభిమానులు ఉంటూ ఉన్నారు. వారందరూ కూడా ఆందోళన చెందిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇంత ప్రపంచ ప్రఖ్యాతిమైనటువంటి వ్యక్తికి HIV పాజిటివ్ రావడం వలన మరి ఫ్యాన్స్ అందరూ, అభిమానులందరూ కూడా ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నారు. నేటి దినం మాదిరిగా ఆ దినముల్లో ఇంటర్నెట్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఏవి కూడా లేవండి. కేవలం ఆ దినములో ఉన్నటువంటిది ఏమిటంటే కేవలము ఉత్తరాలు రాయడం మాత్రమే, లేకపోతే వార్తాపత్రికలు మాత్రమే. ఏదైనా న్యూస్ చేరాలంటే వార్తాపత్రిక ద్వారా ఆ యొక్క వార్తలు అందేటువంటిది, లేదంటే ఉత్తరముల ద్వారా వారు ఉత్తరములు రాసి క్షేమ సమాచారమును కనుక్కునేవారుగా ఉంటున్నారు. ప్రపంచ దేశంలో అనేక దేశాల నుంచి అనేక మంది ఉత్తరాలు రాస్తూ ఉంటున్నారు. అయ్యగారు మీరు ఎంతగానో ప్రయాసపడి ఉంటున్నారు, ఎంతగా గొప్ప వ్యక్తిగా ఉంటున్నారు, ప్రపంచంలో వింబుల్డన్ మరి మొట్టమొదటి వ్యక్తిగా మరి మీరు ఆ యొక్క ఆఫ్రికా దేశం నుంచి పొందుకునే వారుగా ఉంటూ ఉన్నారు. మీకు ఈ వ్యాధి రావడము మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది, మేము ఎంతగానో వేదన చెందుతున్నాం, మేము ఎంతగానో బాధపడుతున్నామని ఉత్తరాలు రాసిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆ సమయంలో ఈ యొక్క ఆర్థర్ ఎస్ అనేటువంటి వ్యక్తి ఇచ్చిన జవాబును మనం గమనిస్తే చాలా అద్భుతంగా తాను జవాబిస్తున్నాడండి. ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, పిల్లల్లో 50 మిలియన్ల మంది చిన్నపిల్లలు ఆ యొక్క టెన్నిస్ ఆడాలని ఆశ కలిగిన వారుగా ఉంటారు. కానీ కేవలం వారిలో ఒక 5 మిలియన్ల మంది మాత్రమే టెన్నిస్ను ఆడటానికి వారికి అవకాశం కలుగుతున్నది. ఆ యొక్క 5 మిలియన్లలో దాదాపు మరి ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే 50,000 మందికి మాత్రమే ఆ యొక్క సర్క్యూట్లోనికి వస్తారు, అంటే ఆ యొక్క పరిధిలోనికి వస్తారు. ఆ యొక్క 50,000 మందిలో దాదాపు 5,000 మందిని గ్రాంట్స్గా మారుస్తారు. అంటే ఒక దేశ నుంచి మరొక దేశంలోనికి ఆ యొక్క ఎంపికల్లో చాలా స్థాయిలు ఉంటాయి. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి పోవడానికి చాలా ప్రయత్నం అవసరమైంటున్నది, చాలా ప్రయాసం అవసరం ఉంటుంది, చాలా కష్టపడి వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఇక 5,000 మందిలో మరి గ్రాంట్స్గా ఉన్నటువంటి 5,000 మందిలో కేవలము 50 మందిని, ఆ తర్వాత 50 మందిలో మరి ఒక నలుగురిని మాత్రము సెమీఫైనల్కి సెలెక్ట్ చేస్తారు. ప్రియమైనటువంటి వారలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ యొక్క నలుగురిలో మరి ఆ యొక్క 2 ఫైనల్కి సెలెక్ట్ అవుతారు. సెమీఫైనల్లో 9 ఉంటే ఆ యొక్క 2 టీముల నుంచి ఆ యొక్క ఇద్దరు గెలిచిన వారిని తీసుకొని గెలుపు పొందినటువంటి వారికి ఫైనల్స్ నిర్వహిస్తారు. ఆ ఫైనల్ మ్యాచ్లో ఎవరైతే ఆ ఇద్దరిలో విజయం పొందుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇన్ని మరి లక్షల మందిలో, వేల మందిలో, వందల మందిలో నన్ను దేవుడు వింబుల్డన్ విజేతగా ఎంపిక చేశాడు.
ఆ సమయంలో నేను అడగలేదే, అయ్యా ఎందుకు నన్ను ఇంత గొప్పవానిగా చేశావు, ఇన్ని లక్షల మందిలో నన్నే ఎందుకు ఎంపిక చేసావని నేను అడగలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. నీ నా జీవితాల్లో దేవుడు అనేక సందర్భాల్లో అనేక రీతులుగా ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. హెచ్చింపు కలిగినప్పుడు దేవుని అడగినటువంటి మనము శ్రమ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుని అడుగుతుంది, దేవా ఎందుకయ్యా ఇన్ని లక్షల మంది ఉంటున్నారు, కోట్ల మంది ఉంటున్నారు, ఎందుకు నాకు ఈ వ్యాధి కలిగింది, ఎందుకు నాకు ఈ బాధ కలిగింది, ఎందుకు నాకు ఈ శ్రమ కలిగింది, ఎందుకు నాకు ఈ కష్టము కలిగిందని అడిగేవారం ఉంటున్నామో. మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆర్థర్ రాసినటువంటి వ్యక్తిని జీవితంలో ఆయన వింబుల్డన్ విజేతగా పొందుకున్న తర్వాత మరి యొక్క డాక్టర్ల యొక్క తప్పిదం ద్వారా ఆయనకు ఎయిడ్స్ వ్యాధి కలిగినప్పటికీ ఆయన పలికిన మాట ఏమిటంటే, నాకు అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేక దీవెనలు ఉన్నాయి, నేను అనేక రీతిలుగా అభివృద్ధి పొందినవాడుగా ఉంటున్నాను, ప్రపంచ దేశంలో గొప్ప వ్యక్తిగా నేను ఉంటున్నాను, అందరికీ తెలిసినవాడుగా ఉంటున్నాను, అనేక మంది అభిమానులను సంపాదించుకున్నవాడుగా ఉంటున్నాను. కానీ ఈ కష్టము, ఈ వ్యాధి, ఈ శ్రమ కలిగినప్పుడు నేను దేవుని ఏమాత్రంగా నిందించడం లేదు. ఎందుకంటే నా దేవుడు సమస్తాన్ని మంచిగానే చేస్తాడు. నా జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో దేవుడు అనేక రీతుల ఆశీర్వాదాలు ఇస్తుంటున్నాడు, అనేక రీతుల దీవెనలు ఇస్తుంటున్నాడు. ఆ యొక్క ఆశీర్వాదం, దీవెన మనం మర్చిన వారం ఉంటున్నామో. కష్టం రాగానే దేవా ఎందుకు ఈ శ్రమ, దేవా ఎందుకు ఈ బాధ అని మనము పలికే వారం ఉంటామో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రమ అయినా, వ్యాధి అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, సమస్తం కూడా మానవుని యొక్క తప్పిదం ద్వారా, మానవుని యొక్క తిరుగుబాటు ద్వారా, మానవుని యొక్క స్వకీయ సంకల్పం ద్వారా నేను మనమందరం కూడా సంపాదించుకుంటున్నామో. హైదరాబాద్ పట్టణంలో కొద్ది వర్షం పడితే మోకాళ్ళలోతు నీరు వస్తుంటూ ఉన్నాయి. అంటే ఆ యొక్క నీరు, విపరీతమైన నీరు ఎక్కడ పడితే అక్కడ మరి కార్లు మునిగిపోతున్నాయి, బైకులు మునిగిపోతున్నాయి, మానవులు, మనుషులు ఆ యొక్క నాళాల్లో పడి కొట్టుకొని పోతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కారణం ఏమిటి, ఎందుకు ఆ యొక్క దుస్థితి ఆ యొక్క హైదరాబాద్ పట్టణానికి ఏర్పడింది అనే విషయాన్ని మనము ఆలోచన వారమైంటున్నామో. ఎందుకు ఆ యొక్క పరిస్థితి ఏర్పడింది అంటే, చెరువులుగా ఉన్నటువంటి స్థలాలు దురాక్రమణకు గురై ఉంటున్నాయి, ఆక్రమణకు గురై ఉంటున్నాయి. నాళాల పైన గృహాలు నిర్మించిన వారుగా ఉంటున్నారు. ఆ యొక్క నాళాల్లో పోవడానికి మురుగునీరు కానీ, ఆ యొక్క వర్షపు నీరు కానీ పోవడానికి అవకాశం లేక ఆ యొక్క నీరంతా కూడా పట్టణాల్లో ప్రవేశించి చాలా నష్టము, కష్టమును కలుగజేస్తున్నాయి. అంటే ఎందువల్ల ఈ యొక్క పరిస్థితి కలిగింది అంటే, మానవుని యొక్క ఆలోచన వలన, మానవుని యొక్క స్వార్థం వలన, మానవుని యొక్క తలంపుల వలన ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని మానవుడు ఆశపడి రకరకాల దురాక్రమణకు భూమిని గురి చేస్తున్నాడు, పట్టణాలను గురి చేస్తున్నాడు. ఆ ఘోరమైన దుర్గతిలోనికి ఈ పట్టణాల దినాల్లో రావడానికి మానవుని యొక్క స్వార్థము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క పట్టణము, ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదిగా కనబడుతున్నది. పట్టణము చాలా అందంగా కనబడుతున్నది. మనం ఆలోచన చేస్తే ఆ పట్టణము ఎరికో పట్టణము. ఆ ఎరికో పట్టణము ఎంతో అందమైన పట్టణము. ఎరికో అనగా సువాసన. అయితే అక్కడ ఈత చెట్లు బాగా ఉంటాయి. యొర్దాను లోయకు, మృత సముద్రమునకు 5 మైళ్ళ దూరంలో పడమర దిక్కున ఈ యొక్క పట్టణం ఉంటున్నది. ఖర్జూరపు చెట్లు ఉంటాయి అక్కడ. సముద్ర మట్టానికి 825 అడుగుల పల్లమున ఈ యొక్క పట్టణము ఉంటున్నది. ఇది ఇంత మంచి పట్టణంలో నీరు మంచివి కావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అంతటా ఈ పట్టణపు వారు ఈ పట్టణమున చోటు రమ్యమైనదని నా ఏలినవాడ నీకు కనబడుతున్నది, కానీ నీళ్లు మంచివి కావు. ఏమిటి అది? ఆ నీరు దేనికి సాదృశ్యంగా ఉంటున్నాయి అంటే, నీరు మానవ హృదయాలకు సాదృశ్యంగా ఉంటున్నది. ఆ పట్టణం రమ్యంగా కనబడుతున్నది, ఆ పట్టణం అందమైనది కనబడుతున్నది, ఆ పట్టణము శ్రేష్టమైనది కనబడుతుంది. కానీ అక్కడ నివాసం చేస్తున్న మానవుల యొక్క హృదయాలు చెడిపోయినగా ఉంటున్నాయి. మానవ హృదయాలు ఘోరమైన వ్యాధిగా ఉంటున్నాయి. మానవ హృదయ తలంపులు ఘోరమైనటువంటి స్థితిలో, మరి దిగజారి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నామో.
దిగదారిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క పట్టణములో మరి రమ్యంగా కనబడుతున్నది, కానీ ఆ యొక్క పట్టణంలో నీరు మంచివి కావు. సముద్రంలో నీరు విస్తారంగా మనకు కనబడుతుంటాయండి, కానీ ఆ నీరు త్రాగడానికి ఏమాత్రం కూడా పనికిరావు. అంటే దానికి ప్రయోజనములు వేరే రకంగా ఉండవచ్చేమో, కానీ మంచినీరుగా మనం తాగడానికి అవకాశము లేకుండా ఉంటున్నాయి. ఇక్కడ మానవులు ఆ పట్టణం రమ్యంగా కనబడుతున్నది, కానీ నీరు చెడిపోయినగా ఉంటున్నాయి, మంచివి కావు. జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథములో ఇక మానవ హృదయం గురించి రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియలు చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తున్నది, హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఆ హృదయాన్ని పరిశీలన చేసేవారు ఎవరు? ఈ యొక్క లోకంలో ఎవరు కూడా హృదయ పరిశీలన చేయలేరు. కేవలము దేవుడే హృదయ పరిశీలన చేయువాడు. మన హృదయాన్ని పరిశీలించేవాడు దేవుడు అండి. హృదయం ఘోరమైన వ్యాధి గలది. ఆ హృదయ తలంపులు రకరకాలుగా పోతుంటాయి. హృదయ తలంపులు రకరకాల ఆలోచనలు నీకు నాకు మనందరూ కూడా తీసుకొని వస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు ఆ హృదయాన్ని చెడ్డగా తయారు చేశాడా? దేవుడు ఆ యొక్క హృదయాన్ని, ఆ యొక్క మానవుని చెడుగా సృష్టించాడా అంటే ఏమాత్రం కూడా కాదండి, ఏమాత్రం కూడా కాదు. దేవుడు సమస్తాన్ని మేలుకరంగా మంచిగా సృష్టించినట్టుగా మనం చూస్తున్నాము. దేవుడు సమస్తాన్ని మేలుకరంగా మంచిగా సృష్టించినట్టుగా మనము చూస్తున్నాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే దేవుని యొక్క వాక్యము సత్యము, దేవుని యొక్క వాక్యము నిత్యము, దేవుని యొక్క వాక్యము శాశ్వతము. ఏది కూడా అసత్యంగా దేవుని యొక్క లేఖన భాగంలో రాయబడలేదు. ప్రియమైన దేవుని సంగమా, అంటే దేవుడు ఖచ్చితంగా యథార్థమైన మాటలు మాత్రమే లిఖించిన వాడుగా ఉంటున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలని ఆశపడిన వారుగా ఉంటున్నాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. అంటే ఆదిలో అవ్వను ఆదాము సృష్టించినప్పుడు వారికి బట్టలు లేనప్పుడు కూడా దిగంబరులుగా ఉన్నప్పటికీ కూడా వారు సిగ్గు అనేది ఎరగకుండా ఉండిన వారుగా ఉంటున్నారు. దేవుడు వారితో సావాసం చేసేవాడుగా ఉంటున్నాడు. సాయంకాలం వచ్చేసి వారితో ముచ్చరించిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటను తృణీకరించుంటున్నారో వారికి ఈ యొక్క లోకంలో సిగ్గు అనేది తెలిసినట్టుగా మనం చూస్తున్నాము. దేవుడు ఆ సాయంకాల సమయంలో ఆది కాలంలో మనము గమనిస్తే ఆ సన్నివేశాలను కూడా మనం గమనించవచ్చు. అక్కడ వారు వచ్చినప్పుడు వీరు ఆదాము అవ్వలు కూడా చెట్టుసారి దాక్కున్నట్టుగా మనం చూస్తున్నాము. కారణం ఏమిటి అంటే దేవుని యొక్క మాటను వారు తృణీకరించిన వారుగా ఉంటున్నారు. దేవుడు యథార్థమైన మనసుతో వీరు ఉండాలని మానవులను సృష్టించిన వాడుగా ఉంటున్నాడు. కానీ మానవుడు తన స్వార్థం చేత, తన యొక్క ఆలోచన చేత సాతాను కుయుక్తులకు లోబడిన వాడుగా ఉండి, సాతాను మాటలకు లోబడిన వాడుగా ఉండి తాను చెడిపోయిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. నరులను యథార్థవంతులుగా సృష్టించెను. నరులను దేవుడు యథార్థవంతులుగా సృష్టించిన అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ అంటాడు. కొలస్సీ సంఘంకు రాస్తూ ఆయన పలికేటువంటి మాటలు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు వారమై ఉంటున్నాము. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే దేవుడు మానవుని సృష్టించిన క్రమమును, విషయమును మనం గమనం చేసుకుంటే చాలా స్పష్టంగా అంటున్నాడు, మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైనటువంటి తగినట్లుగా మీరు జాలి మనసును కలిగిన వారుగా, జాలి మనసు, తర్వాత దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
అంటే దేవుడు మన నుంచి ఆశించినది ఏమిటంటే మనము దీనత్వం కలిగిన వారుగా ఉండాలి, మనము సాత్వికం కలిగిన వారంగా ఉండాలి, మనము దీర్ఘశాంతం కలిగిన వారంగా ఉండాలి. అంటే దేవుడు ఆశించాడు, ఆ విధంగా సృష్టించాడు. కానీ మానవుడు ఆ విషయాన్ని మరిచిన వాడుగా ఉంటున్నాడు. మానవుడు ఆ విషయాన్ని మరిచిన వాడుగా ఉంటున్నాడు. అంటే మానవ యొక్క జీవితంలో మానవుడు ఏ విధంగా మరి అయిపోయాడంటే మొత్తము పాడైపోయిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభు యొక్క జీవితంలో దీర్ఘశాంతము, దయాలత్వము, తర్వాత ఈ యొక్క వినయము, సాత్వికము అన్ని లక్షణాలు కూడా తాను కలిగిన వాడుగా ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవుడు ఆశించినది సమస్తం కూడా మంచిగా ఉండాలని, సమస్తం కూడా రమ్యంగా ఉండాలని, సమస్తం కూడా దేవునికి ప్రీతికరంగా ఇష్టకరంగా ఉండాలని. కానీ మానవుడు ఏమైపోయాడంటే మానవుడి యొక్క హృదయము పాడైపోయినట్టుగా మనం చూస్తున్నాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనము జ్ఞాపకం అందరికీ నీ గతి ఒకటే సంభవించును, సూర్యుని కింద జరుగుతున్న వాటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనంతో నిండినది, వారు బ్రతుకాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తర్వాత వారు మృతులై పోవుదురు, ఇది దుఃఖకరమే. జ్ఞాపకం చేస్తున్న ప్రియుడు వారులారా, అంటే దేవుడు యథార్థవంతులుగా ఉండాలని ఆశపడి సృష్టిస్తే మానవుడు ఏ విధంగా తయారంటే మానవుడు చాలా హృదయ వేదనకరంగా, చాలా దుఃఖకరంగా, మానవుడు దేవునికి విరుద్ధమైన కార్యం చేత చెడుతనము హృదయంలో నిండుకున్నవాడుగా ఉంటున్నాడు. అంటే చెడుతనం చేత నింపబడినవాడుగా ఉంటున్నాడు. దానికి కారణం ఏమిటి? ఎందుకు ఆ యొక్క చెడుతనం చేత నింపబడినవాడుగా మానవుడు ఉంటున్నాడు? అంటే మానవునికి దేవునికి శిక్ష వెంటనే రానందువలన ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోటు చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. అంటే మానవుడు పాపం చేయటం వలన, తప్పితం చేయటం వలన వారికి శిక్ష వెంటనే రావడం లేదు. దానివల్ల మానవుడు ఏమైపోయాడంటే ఎప్పుడో అవుతుందిలే శిక్ష, అప్పుడు చూద్దాంలే అంటే భయం విడిచి తిరిగేవారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. అయితే మానవులు అది రమ్యంగా బయట కనబడుతుంది, కానీ వారి హృదయంలో చెడిపోయినవిగా ఉంటున్నాయి. ఆ నీరు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అంటే భూమి నిస్సారమైపోతున్నది. అంటే నీరు మంచివి కాకపోతే ఆ భూమి అంతా కూడా పాడైపోయేది ఉంటుంది. అంటే మానవ హృదయాలు మంచిగా లేకపోతే లోకంలో సమాజం అంతా కూడా పాడైపోయేదిగా ఉంటున్నది. సమాజం అంతా కూడా దుష్టత్వంలో మునిగిపోయేదిగా ఉంటున్నది. సమాజం అంతా కూడా దేవునికి విరుద్ధమైన కార్యాల చేత నిండుకున్నదిగా ఉంటున్నది. మానవుని హృదయము చెడుతనంతో నిండుకోవడం వలన భూమి నిస్సారమైపోయినట్టుగా మనం చూస్తున్నాము. మానవ హృదయాలు చెడిపోయినప్పుడు సమాజం చెడిపోతున్నది. మన కుటుంబాలు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామాలు బాగుంటే మండలం బాగుంటుంది, మండలాలు బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది, దేశాలు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ప్రియమైనటువంటి వారలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం గమనిస్తే అక్కడ పట్టణం మంచిదే, కానీ నీరు చెడిపోయినగా ఉంటున్నాయి. నీరు చెడిపోవడం వల్ల ఆ భూమి అంతా కూడా నిస్సారమైపోయినట్టుగా మనం చూస్తున్నాము. ఎలీషాతో వారు అన్నప్పుడు అప్పుడు క్రొత్త పాత్రలోనిది ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి వారితో చెప్పాను. కొత్త పాత్ర మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియుడు వారులారా. ఈ ఎరికో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణము, ఆ ఎరికో పట్టణము చెడిపోయినటువంటి పట్టణము, ఆ ఎరికో పట్టణము రమ్యంగా కనబడుతున్నది. అది ఖర్జూరపు చెట్ల చేత సముద్రపు ఒడ్డున 825 అడుగుల పల్లంలో ఉన్నటువంటి పట్టణంగా ఉంటుంది. ఆ మృత సముద్రానికి 5 మైళ్ళ దూరంలో పడమనగా ఉన్నటువంటి పట్టణంగా ఉంటుంది. కానీ అది చెడిపోయిన పట్టణము, అది శాపగ్రస్తమైనటువంటి పట్టణము. మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్థలములో, ఆ యెరికో పట్టణంలో శపించబడినటువంటి వస్తువులు ఏది కూడా ముట్టకూడదని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తున్నది. ఆ స్థలములో, ఆ పట్టణము శపించబడిన పట్టణము. ఆ పట్టణంలో ఉన్నటువంటి వస్తువులు శపించబడినవి ఉంటున్నాయి. వాటిని ఏమాత్రం కూడా ముట్టకూడదు.
జ్ఞాపకం చేస్తున్నారు, ముట్టిన వారు శాపగ్రస్తానికి గురైన వారుగా ఉంటున్నారు, శాపగ్రస్తానికి గురైన వారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ చెడిపోయిన పట్టణము మంచిగా మార్చబడడానికి, మంచిగా మరి ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ప్రవక్తలు అవసరమైంటున్నారు, ప్రవక్తలు అవసరమైంటున్నారు. ప్రియమైనటువంటి వారులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ వచనం నుంచి గమనిస్తే అక్కడ నీరు చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాము. నిర్గమకాండము 10వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 10వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు యెహోవాకు మొరపెట్టును, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీరు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టములు విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టములను నీవు అనుసరించిన ఎడల నేడు ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములో ఏది కూడా మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నిన్ను. ప్రియమైనటువంటి వారులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు యెహోవాకు మొరపెట్టగా అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురమాయను. అంటే ఎంత గొప్ప అద్భుత కార్యము! అంటే ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఆ నీరు మారగా ఉన్నటువంటి నీరును మధురంగా మార్చినటువంటి దేవుడు. అంటే దేవుని యొక్క మాటకు లోబడి ఆ యొక్క చెట్టు మొక్కను నీటిలో వేసినప్పుడు ఆ నీరు మధురంగా మారినట్టుగా మనం చూస్తున్నాము. అక్కడ ఆ నీళ్ళలో వేసిన తర్వాత మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడములు విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడని యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడములు అనుసరించిన ఎడల నేను ఐగుప్తులో కలగజేసిన ఏ రోగం కూడా మీకు కలగదు. జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకొరకు ఐగుప్తులో ఆ యొక్క రోగములు కలుగుతూ ఉన్నాయి? ఎందుకు ఐగుప్తులో అంత ఘోరమైనటువంటి దుర్గతి ఉంటున్నది? ఐగుప్తులో దేవుని యొక్క క్రియలకు, దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. ఐగుప్తులో దేవుని యొక్క మాటలకు విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి, దేవుని యొక్క వాక్యముకు విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి, దేవుని చిత్తానికి విరుద్ధమైన కార్యాలు వారు చేసేవారుగా ఉంటూ ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారుగా వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క స్థలంలో శాపగ్రస్తంగా మారినట్టుగా మనం చూస్తున్నామో, ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామో, దేవుని ఆజ్ఞను గైకొంటామో అక్కడ ఆ స్థలము ఆశీర్వాదకరంగా మారుతున్నది. ఆ స్థలము ఆశీర్వాదకరంగా మారుతుంది. యెషయా ప్రవక్తను కూడా దేవుడు మాట్లాడుతూ అంటాడు. యెషయా గ్రంథం 9:2 అంటాడు, చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. వెలుగు ప్రకాశించను. చీకటితో నడిచే జనులు చీకటి అంధకారానికి సాదృశ్యము, చీకటి సాతాను క్రియలకు సాదృశ్యము. ఆ యొక్క సాతాను క్రియ చేత పట్టబడిన వారు, ఆ యొక్క మరణ ఛాయలు గల దేశ నివాసంగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే దేవుని వెలుగు వారిపైన ప్రచురింప చేయబడుతుందో వారి జీవితాలు మార్పు చెందేగా ఉంటాయి, వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారి యొక్క జీవితములు దీవెనకరంగా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ వారిని పరీక్షించి దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. మన హృదయ స్థితి మారాలని, మనకున్న పరిస్థితులు మారాలని దేవుడు ఆశపడేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఆశపడేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన దృష్టికి న్యాయమైనది మనం చేస్తామో, ఆయన ఆజ్ఞకు విధేయులుగా మనం ఉంటామో, ఆయన సన్నిధిని వెతికే వరం ఉంటామో, ఖచ్చితంగా దేవుడు సమస్త రోగాలను రూపుమాపేవాడుగా ఉంటాడు. మీరు గనక నా ఆజ్ఞను గైకుంటే, నా మాటకు విధేయత చూపితే ఖచ్చితంగా నేను మిమ్ములను ఐగుప్తుకైన ఏ రోగం కూడా మీకు రాకుండా చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రస్తుత దినాల్లో రకరకాల వ్యాధులు, రకరకాల స్థితిగతులు, రకరకాల పరిస్థితులు నేను మనం అందరం చూస్తున్నాము. అంతు చిక్కని వ్యాధుల చేత అనేక మంది మృత్యువాత పడుతుంటున్నారు. అనేక మంది ఆ యొక్క స్థితిగతుల్లో ఘోరమైనటువంటి భయంకరమైన ఆందోళనతో ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. ఆ యొక్క వ్యాధి కనుగొనక మునిపే వారు మృత్యువాత పడేవారుగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు.
దేవుడు మనల్ని పరీక్ష చేసినప్పుడు మనం ఆయన ఆజ్ఞానుసారముగా, ఆయన చిత్తానుసారముగా, ఆయన వాక్యానుసారంగా మనము జీవించాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అవి మార్చబడేవిగా ఉంటాయి. ప్రియమైనటువంటి వారలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఎలీషాతో తను మాట్లాడినప్పుడు ఆయన పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా స్పష్టంగా తను అంటూ ఉన్నాడు, అప్పుడు ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంటున్నది అంటే ఉప్పు క్రీస్తు యొక్క దైవత్వానికి సాదృశ్యంగా ఉంటున్నది. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను లోకానికి ఉప్పు అయి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము మన యొక్క మాటలు కృపాసహితంగా ఉండాలి. మన మాటలు అనేకులను బలపరిచేగా ఉండాలి. మన మాటలు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. అనేకులు సంతోషించే విధంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఈ ఉప్పు క్రీస్తు యొక్క దైవత్వానికి సాదృశ్యము. అంటే క్రీస్తు యొక్క దైవత్వంలోనికి మానవుడు ఎప్పుడైతే వస్తాడో, ఎప్పుడైతే క్రీస్తు సన్నిధిని వెతుకుతాడో ఖచ్చితంగా తన జీవితము మార్పు చెందిందిగా ఉంటున్నది. ఆ యొక్క స్థితిగతులు మార్పు చెందినవిగా ఉంటాయి. ఆ పరిస్థితులు మార్చబడేవిగా ఉంటాయి. ప్రవక్త అనే మాట మనం జ్ఞాపకం అంటే ప్రవక్త దేనికి సాదృశ్యం అంటే కాపరికి సాదృశ్యము. కాపరి ఏం చేస్తాడు అంటే మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. కాపరి తనకి విశ్వాసులను, ఆ యొక్క ప్రజలను హెచ్చరిక చేస్తాడు. ఆ ప్రజల జీవితాలను సరిచేయడానికి ప్రయత్నించేవాడు ఉంటాడు. ఆ ప్రజల యొక్క స్థితిగతులను బట్టి వారిని హెచ్చరిక చేసి, నువ్వు చేసేది తప్పు, ఇది చేయకూడదు, ఇది శాపగ్రస్తము, ఈ విధంగా చేస్తే ఆశీర్వాదము, ఇది దీవెనకరమని మానవులను హెచ్చరిక చేసేవాడు ఉంటాడు. ఎరికో పట్టణము బాహ్య మానవుడికి సూచనగా ఉంటున్నది, కానీ లోపల హృదయంలో నీరు చెడిపోయినగా ఉంటున్నాయి. అంటే ఆ నీటిని బాగు చేయడానికి, అంటే హృదయాలను బాగు చేయడానికి ప్రవక్తలు అవసరమైంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. బాహ్యంగా కనబడడానికి రమ్యంగా, అందంగా కనబడుతున్నామేమో, చూడటానికి ఎంతో శ్రేష్టకరంగా కనబడుతున్నామేమో, ఆత్మీయంగా కనబడుతున్నామేమో, ప్రార్థన పరుడుగా కనబడుతున్నామేమో, కానీ నీ హృదయం ఏ విధంగా ఉంటున్నది? నీ హృదయము మరి ఘోరమైన వ్యాధి కలిగిందే ఉంటున్నదా? నీ హృదయము చెడిపోయిందే ఉంటున్నదా? నా హృదయం చెడిపోయిందిగా ఉంటున్నదా? ఒకవేళ మన హృదయాలు చెడిపోయినగా ఉన్నట్టయితే ఏ మాత్రం కూడా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేమో, దేవుని దీవెన మనము పొందుకోలేమో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. కొత్త మరి కుండం తీసుకురామని చెప్పేసి ఎలీషా అంటున్నట్టుగా మనం చూస్తున్నాము. ఎలీషా కొత్త కుండ అంటే కొత్త విశ్వాసికి సాదృశ్యము. ఆ యొక్క విశ్వాసి ఏం కావాలి అంటే క్రీస్తు యొక్క దైవత్వంలోనికి రావాలి. క్రీస్తు యొక్క దైవత్వం ఏం చేస్తుందంటే మానవులను నూతన హృదయాలుగా మారుస్తున్నది. ఇదిగో సమస్తము కొత్తవాయను, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. కొరింథీ రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. అంటే నేను మనమందరం కూడా నూతన సృష్టిగా మార్చబడే వారం ఉండాలి. అప్పుడు ఈ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చింది ఏమనగా అంటే క్రీస్తు యొక్క దైవత్వము మానవులు మార్చివేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. కాబట్టి ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక దీని వలన మరణము కలగకపోవును. ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఈ యొక్క లోకంలో మానవుని యొక్క అవిధేయత ద్వారా ఈ లోకంలో పాపం ప్రవేశించి ఆ పాపం మరణానికని నేటికి కూడా మానవుని ఏలుతూ ఉన్నది. కడపటి ఆదాము చివరి ఆదామైనటువంటి యేసయ్య విధేయత ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క విధేయత ద్వారా ఈ యొక్క లోకంలో మానవుని యొక్క పాప మరణ నియమాన్ని దేవుడు తొలగించినట్టుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క నీటిలో ఎలీషా ఉప్పు వేసినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇక ఈ నీటి ద్వారా మీకు మరణము కలగదు, అంటే హాని కలగదు, నష్టం కలగదు, ఆశీర్వాదమే కలుగుతున్నది, దీవెనకరంగా కలుగుతున్నది. అంటే భూమి నిస్సారంగా ఇక ఉండదు. భూమి నిస్సారమైతే దేనికి కూడా పనికిరాదండి. ఉప్పు నిస్సారమైతే దేనికి కూడా పనికిరాదు. ఉప్పు తన యొక్క గుణాన్ని కోల్పోతే,
దేనికి కూడా పనికిరాదండి. ఒక విశ్వాసి తన యొక్క సారంను కోల్పోతే, అంటే ఒక విశ్వాసికి ఉన్నటువంటి లక్షణాలు మా యొక్క మానవుడు కోల్పోతే, ఆ యొక్క దైవత్వాన్ని కోల్పోతే, దేవుని యొక్క వాక్యములకు అనుకూలంగా ఉన్నటువంటి స్థితిగతుల పరిస్థితుల నుంచి మానవుడు తొలగిపోతే విశ్వాసి దేనికి పనికిరాడండి. విశ్వాసి దేనికి పనికిరాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే ఆ ఓట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక మీరు మరణం కలగకపోదురు, భూమి నిస్సారముగా ఇక ఉండదన్నో. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెనో, ఆ నీరు మంచిదై ఉండెనో. అంటే క్రీస్తును కలిగిన జీవితాలు, క్రీస్తును అంగీకరించిన జీవితాలు, క్రీస్తు నామములో బాప్టిజం పొందిన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, దీవెనకరంగా మార్చబడతాయి. జ్ఞాపకం చేసుకుందాం, నిన్న జీవితాల్లో ఏ విధంగా మనము ముందుకు కొనసాగే వారు ఉంటున్నామో, ఏ విధంగా మన జీవితాలు ఉండేగా ఉంటూ ఉన్నాయి. కీర్తనకారుడు 34వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనలు 34, 8-10 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా స్పష్టంగా కీర్తనకారుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, యెహోవాయందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి. ఆయన ఎందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కూడా కొదవలేదు, ఏమీ కూడా కొదవలేదు. అడవిలో సింహపిల్ల లేవి కలవై ఉండును, కానీ ఆ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూడాలండి, రుచి చూడాలి. దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క త్యాగాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం రుచి చూసే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం రుచి చూసే వారంగా ఉంటామో ఖచ్చితంగా మనము ధన్యులుగా ఎంపిక చేయబడతాము, ధన్యులుగా ఎంపిక చేయబడతాము. అందుకని కీర్తనకారుడు మొదటి కీర్తన అంటాడు కదా, ఆ యొక్క ధర్మశాస్త్రం దేవాలయం ధ్యానించువాడు నీటి కాలం ఎర్ర నాటబడిన మొక్క వలె చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడు పచ్చగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాడు. నీటి ఎర్ర నాటబడిన మొక్క అంటే నీరు ఆ యొక్క మొక్క అందినప్పుడు ఖచ్చితంగా అది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఎదుగుదలలో ఉంటున్నది. నేను జీవితాల్లో దేవుని యొక్క వాక్యము మన కుటుంబాలకు, మన జీవితాలకు అందుతున్నప్పుడు మనము ఆశీర్వాదకరంగా అభివృద్ధి పొందే వారంగా ఉంటామో, అభివృద్ధిని పొందే వారంగా ఉంటామో. ఆయన ఎందుకు భయభక్తులుగా ఉంచువానికి ఏది కూడా కొదవై ఉండదు. నీవు దేవునిలో భయభక్తి కలిగి ఉంటున్నావా, ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని పొందుకునే వాడగుంటావు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేవాడగుంటున్నావా, ఖచ్చితంగా దీవెన నీవు పొందుకునే వాడగుంటావు. దేవుని యొక్క వాక్యానికి లోబడి విధేయత చూపేవాడుకుంటున్నావా, ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీస్సులు నీ పైన, నీ కుటుంబం పైన కుమ్మరించబడతాయి. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకుందాం, మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలసి 4:6, కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి మనుషులకు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకు మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. రుచిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. ప్రియమైనటువంటి వారులారా, మన సంభాషణ ఏ విధంగా ఉంటున్నది? మన సంభాషణ ద్వారా ఇతరులు ఆనందించేవారు ఉంటున్నారా? మన సంభాషణ ద్వారా ఇతరులు సంతోషించే విధంగా ఉంటున్నదా? మన సంభాషణ దుఃఖకరంగా, వేదనకరంగా, బాధకరంగా ఉంటున్నదా? ఏ విధమైన సంభాషణ మనము కలిగిన వారంగా ఉంటూ ఉన్నాము? మన మాటలు కృపాసహితంగా ఉండాలని దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తున్నది. కనుక ఈ ఉదయకాల సమయంలో మరొక పర్యాయము మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైతే ఉన్నాము. ఈ యొక్క ఎరుక పట్టణము రమ్యమైనదిగా కనపడుతున్నది. అంటే మానవ జీవితాలు కూడా ప్రస్తుతం గమనిస్తే అందరూ కూడా రమ్యంగా, ఆనందంగా, సంతోషంగా కనపడేవారుగా ఉంటూ ఉన్నారు. కానీ అక్కడ నీరు చెడిపోయినవిగా ఉంటూ ఉన్నాయి. అంటే మానవ హృదయాలు చెడిపోయినవిగా ఉంటున్నాయి, మానవ తలంపులు చెడిపోయినవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి భూమి నిస్సారమైపోతున్నది, అంటే సమాజము పాడైపోతున్నది. ఎప్పుడైతే ఆ క్రొత్త పాత్రలోనిది ఉప్పు వేసి తీసుకొస్తున్నారో, ఉప్పు క్రీస్తు యొక్క దైవత్వము. ఇక సారం లేని భూమి, ఆ యొక్క మంచిగా హృదయము మార్పు చెందాలంటే దేవుని యొక్క వాక్యము, దైవత్వము మనలోనికి రావాలి.
దేవుని యొక్క వాక్యం దైవత్వము, క్రీస్తు యొక్క దైవత్వము మనలోనికి రావాలి. ఎప్పుడు ఆ యొక్క దైవత్వం వస్తుందో ఖచ్చితంగా ఆ నీరు మార్చబడతాయి. హృదయము పవిత్రంగా మార్చబడుతున్నది. హృదయము పవిత్రంగా మార్చబడుతున్నది. ఎప్పుడైతే హృదయము పవిత్రంగా మార్చబడుతున్నదో దేవుని ఆశీర్వాదం పొందుకునే అవకాశం ఉంటున్నది. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ యొక్క లోకంలో నీవు నేను మనమందరం కూడా ఉండేవారం ఉంటాము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవులు రమ్యంగా కనబడుతున్నారు, హృదయములు చెడిపోయినగా ఉంటున్నాయి. సమాజం మంచిగా కనబడుతున్నది, పట్టణం అందంగా కనబడుతున్నది, నీరు ఆ యొక్క రమ్యంగా కనబడుతున్నాయి, కానీ ఆ యొక్క నీరు చెడిపోయినగా ఉంటున్నాయి. మన హృదయ స్థితి ఏ విధంగా ఉంటున్నది? ఉదయకాల సమయం పరిశీలన చేసుకుందాం. బాహ్యంగా కనపడేది ఒకటి, అంతరంగా ఉండేది మరి ఒకటి. బాహ్యంగా మనం చూపించేది ఒకటి, మనం బాహ్యంగా జీవితం ఒకటి, అంతరంగా మన జీవితాలు మరి ఒకటి. దేవుడు దాన్ని అంగీకరించడం లేదండి. క్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం పొందుకొని, క్రీస్తు యొక్క మాటలను మన హృదయంలోనికి ఆహ్వానించి, క్రీస్తు యొక్క మాటలు మన హృదయంలో నివసింపజేసుకొని, మన యొక్క జీవితాలను సరి చేసుకొని దేవుని వైపు తిరిగి, దేవా నీవు నా కొరకు నీ ప్రాణం పెట్టే దేవుడుగా ఉంటూ ఉన్నావు, నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించిన దేవుడుగా ఉంటూ ఉన్నావు, నీవు ప్రాణ త్యాగం ద్వారా నాకు రక్షణ కల్పించిన వాడుగా ఉంటూ ఉన్నావు, నీ విమోచన ఖైదనముగా నీ ప్రాణాన్ని మా కొరకు పెట్టిన వాడుగా ఉంటూ ఉన్నావు, నీ యొక్క సిందిత రక్తం చేత మాకు విమోచన విడుదల కలుగుతున్నది. విమోచించబడిన వారముగా, క్రీస్తు యొక్క సొత్తైన ప్రజలముగా, ఆయన సన్నిధిని విశ్వసించిన వారముగా, ఆయనపై విశ్వాసం ఇచ్చిన వారంగా నీవు నేను ఉంటున్నప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారముగా ఉంటాము. ఖచ్చితమైన దీవెన మనము పొందుకునే వారముగా ఉంటాము. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవుడిని దేవుడు యథార్థవంతుడుగా సృష్టించాడు, కానీ మానవుడు చెడుతనం చేత నిండుకున్నవాడుగా ఉంటున్నాడు. పైకి రమ్యంగా కనపడుతున్నాడు, సంతోషంగా కనపడుతున్నాడు, ఆనందం కనపడుతున్నాడు, హృదయంలో వేదన, దుఃఖము, బాధ కలిగిన వాడుగా ఉంటున్నాడు. నిర్దినంలో అనేక మంది సినీ ఇండస్ట్రీలో మనం గమనిస్తే, ఆ హాలీవుడ్, టాలీవుడ్ అన్ని సినీ ఫీల్డ్లో కూడా డ్రగ్స్ చాలా ఆందోళన కలిగిస్తుంది అన్నమాట. పైకి రమ్యంగా, అందంగా, సంతోషంగా కనపడుతున్నారు, కానీ వారి హృదయ వేదన, వారి హృదయం ఉన్నటువంటి ఆ యొక్క టెన్షన్, ఒత్తిడి తట్టుకోలేక డ్రగ్స్ అడిక్ట్ అయిన వారుగా ఉంటున్నారు. అనేక మంది డ్రగ్స్ బారిన పడిన వారుగా ఉంటున్నారు. అనేక మంది ఎంతో గొప్ప పేరు పొందిన వారు కూడా డ్రగ్స్ బారిన పడిన వారుగా ఉంటున్నారు. నేటి దినంలో యొక్క కేసులు ఎదుర్కొంటే వారుగా ఉంటున్నారు. హృదయం చెడిపోయేందుకు ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవాలంటే, ఆ స్థితిని తట్టుకోవాలంటే, ఆ పరిస్థితిని తట్టుకోవాలంటే యేసయ్య వైపు మనం చూడవలసిన వారమైంటున్నాము, దేవుని వైపు మనం చూడవలసిన వారమైంటున్నాము, దేవుని సన్నిధిని మనము ఆశ్రయించవలసిన వారమై ఉంటున్నాము. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఆశ్రయించే వారు ఉంటామో, మన సమస్త పాపాలను కడిగివేసి మన పవిత్రులుగా మార్చినటువంటి యేసయ్య నీకున్నాడు, యేసయ్య మనకున్నాడు. కనుక మన హృదయము మార్పు చెందాలి, మన జీవితం మార్పు చెందాలి, మన కుటుంబం మార్పు చెందాలి, మన సంఘము మార్పు చెందాలి. వ్యక్తిగత జీవితాల్లో మార్పు చెందినప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకునే వారంగా ఉంటాము. యేసయ్య నీ కొరకు, నా కొరకు ఆ కలువారి శిలువలో మరణం పొంది తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన వాడుగా ఉంటున్నాడు. నీవు నేను ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాము. పిలినటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మన జీవితాన్ని పరిశీలన చేసుకొని మార్పు చెందిన బిడ్డలంగా, దేవునికి మహిమ తెచ్చే విధముగా, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా, సమాజం ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవుడు ఉత్తముడని రుచి చూచి ఎరిగిన వారంగా ఉండాలని, మార్పు చెంది అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండేవారం ఉండాలని పరిశుద్ధ లేఖన భాగం ద్వారా హెచ్చరిక చేయబడుతుంటున్నాం. అటువంటి కృప దేవుడు దయచేసి తలలో నుంచి ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో పర్యాయం నీకు పరిశుద్ధ సన్నిధానానికి వస్తున్నాం. మా తండ్రి, ఆ యొక్క పట్టణం రమ్యంగా కనబడుతున్నది, కానీ ఆ పట్టణంలో నిలిచిన నీరు మంచిది కాదట ప్రభా, నీకు వందనాలు. ఈ యొక్క లోకంలో మానవుడు సంతోషంగా, ఆనందంగా కనబడుతున్నాడు, కానీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగిగా మారిపోయినట్టుగా మేము చూస్తున్నాం. మా ప్రభు యొక్క స్థితిగతులను బట్టి, పరిస్థితిని బట్టి మానవ జీవితాలు ఘోరమైనటువంటి అధోగతిలోనికి పాలవుతుంటున్నాయి, ఘోరమైన వ్యాధులకు లోనవుతుంటున్నాయి, ఘోరమైన దుర్గతిలోనికి మానవుడు దిగజారిస్తూ ఉంటున్నాడు. మా తండ్రి, ప్రత్యేకంగా మీకు పరిశుద్ధ రక్తం ద్వారా
మమ్మల్ని కడిగి పవిత్రంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మా జీవితాలు మార్పు చెందే జీవితాలు ఉండలాగును సహాయం కలిగించండి. మా జీవితాలు నీ వైపు చూసే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, ప్రత్యేకంగా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మరి పర్యాయం నీకు పరిశుద్ధ సన్నిధానానికి వస్తున్నాం. మా తండ్రి, పాత నిబంధన కాలంలో మా ప్రభువా, నీటిని చేదుగా ఉన్నటువంటి మారాగా ఉన్నటువంటి నీటిని మధురంగా మార్చిన మా తండ్రికి వందనాలు. మా జీవితాలు ప్రభు చేదుగా ఉన్నట్టయితే మధురంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాలు దుఃఖకరంగా ఉన్నట్టయితే, వేదకరంగా ఉన్నట్టయితే, బాధకరంగా ఉన్నట్టయితే సంతోషంగా మార్చండి, ఆనందంగా మార్చండి. మా ప్రభు, ఐగుప్తు కన్నా ఏ వ్యాధి కూడా మీకు కలగదని సెలవిచ్చిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్వస్థపచేవా నీనటో ప్రభు, నీకు వందనాలు. మా తండ్రి, అనేక మంది కోవిడ్ బారిన పడిన వారుగా ఉంటూ ఉన్నారు. వారిని మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వేదనతో దుఃఖంతో ఉన్నట్టు కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఫైనాన్షియల్గా బాధపడుతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. శాంతి సమాధానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాంతిని సమాధానం దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువానికి వందనాలు. మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు నీకు స్తుతులు, స్తోత్రములు. మా ప్రభు, ప్రత్యేకంగా మా తండ్రి, డాక్టర్స్ కొరకును, పోలీసు వ్యవస్థ కొరకును, పారిశుద్ధ్య కార్మికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు, కోవిడ్ బారిన అనేక మంది ప్రభు మృత్యువాత పడిన వారుగా ఉంటూ ఉన్నారు. వారి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెమ్మది కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమాధానం దయచేయండి మా ప్రభు, నీకు వందనాలు. ప్రత్యేకంగా మా ప్రభు, మా యొక్క సంఘ జీవితంలో ప్రభువ ప్రత్యేక ఆరాధన జరుపుకోవడానికి ఇచ్చిన అనుమతిని బట్టి నీకు వందనాలు. మా ప్రభు, ప్రత్యేకంగా వచ్చే వారం నుండి మా ప్రభు ప్రత్యేక ఆరాధన మేము జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. మా ప్రభు, ప్రత్యేకంగా వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరుతో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఏ అపాయం మా కుటుంబాలకు కలగకుండా ప్రభువా మీరే సహాయకుడిగా ఉండి మీకు దూతలను కాపుదల ఉంచి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రికి వందనాలు. ఈ కాలనీ ఆరాధనలో గడిచిన 6 మాసములు మా ప్రభువా సహాయకులుగా ఉన్నటువంటి డేవిడ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి, బాబ్జీ గారి కుటుంబాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. వారి కుటుంబాలను మీరు అత్యధికంగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా వారి హృదయాలను మార్చుకొని మా తండ్రి, మా హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంటుంది కనుక ఆ వ్యాధులు తీసివేసే వాక్యం దయచేయండి. నీ పరిశుద్ధ రక్తం చిందించి మా పవిత్రంగా మార్చమని, మీ సన్నిధిని వెతికే భాగ్యం ధన్యత మాకందరికీ అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు, నీ ప్రియకుమారుడైన యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదినాలు మీరు దయచేయము. మా రోజుల ప్రకారం మరణము క్షమించి మమ్మల్ని శోధన తేక కీడు నుంచి తప్పించి, ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నీవైనావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసము, ప్రభు యేసుక్రీస్తు యొక్క శాంతి సమాధానము ఈ యొక్క వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డపైన, మా సంఘ కుటుంబాలపైన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక, ఆమేన్, ఆమేన్. క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యక్షంగా ఎన్నో దినముల నుంచి ప్రత్యక్ష ఆరాధన కొరకు ఎదురు చూసే వారంగా ఉంటూ ఉన్నాం. మరి బిషప్ తండ్రి గారి యొక్క ఉత్తర్వుల ప్రకారము ఈ వారం నుండి ప్రత్యక్ష ఆరాధన జరుపుకోవడానికి అనుమతి ఇచ్చుంటున్నారు. కానీ మనకి పాస్టర్ కమిటీ వారితో మాట్లాడినప్పుడు వారు వచ్చే వారం అంటే ఫస్ట్ వీక్ అక్టోబర్ నుండి ప్రత్యక్ష ఆరాధన జరపబడుతున్నది. ఎంతో సంతోషకరమైన విషయము. ఎన్నో దినముల నుంచి దేవుని ఆలయంలో దేవుని ఆరాధించాలని ఆశపడిన వారికి ఇది ఒక మంచి శుభవార్తగా ఉంటున్నది. కనుక వచ్చే వారం నుండి ఖచ్చితంగా పరిశుద్ధ ఆరాధన దేవుని మందిరంలో జరుగుతున్న విషయాన్ని తెలియజేయటకు ఎంతో సంతోషిస్తున్నాను. కనుక గవర్నమెంట్ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారము ఖచ్చితంగా మన సూచనలు పాటిస్తూ ఆరాధనలో ప్రవేశించాలి. 65 సంవత్సరాలు పైబడిన వారు ఎవరు కూడా దేవుని మందిరంలోకి రావడానికి అనుమతి లేదు. అదేవిధంగా చిన్నపిల్లలకు 10 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా అనుమతి లేదు. ఆ యొక్క విషయాన్ని గమనించి సహకరించాలని మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా వచ్చిన వారు మరి ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. గవర్నమెంట్ రూల్స్ ఏదైతే ఉన్నదో ఆ రూల్ ప్రకారం మాత్రమే కొనసాగాలి. ఆరాధన ముందు కానీ ఆరాధన అనంతరం కానీ ఎవరు గుంపులుగా కూడి మాట్లాడటం కానీ ముచ్చరించడం కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వటం కానీ చేయకూడదని ప్రేమతో మనవి చేస్తున్నాను. కనుక వచ్చేవారు మరి ప్రార్థనపూర్వకంగా సిద్ధపడి రావాలని, మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా
సహకరించాలని మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఒకవేళ మరి అనేక మంది పెద్దవారు రావడం వీలు లేదు కనుక మరి ఆన్లైన్ ఆరాధన కూడా కంటిన్యూ చేయాలనే ఒక ఆలోచనతో మేము ఉంటూ ఉన్నాం. పాస్టర్ కమిటీ వారితో డిస్కస్ చేసి ఆ విషయంపై నిర్ణయము తీసుకుంటాం. కనుక మరి ఆరాధన కొరకు, సంఘ కుటుంబాల కొరకును, కోవిడ్ బారిన పడిన పేషెంట్స్ కొరకును, మరి పోలీస్ వ్యవస్థ కొరకును, డాక్టర్స్ కొరకును, మరి ప్రత్యేకంగా ఈ ఆన్లైన్ ఆరాధనలో మరి గడిచిన 6 నెలలు కూడా శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా మరి ఉచితంగా వారి సేవలో అందించినటువంటి డేవిడ్ గారి కుటుంబానికి, బాబ్జీ గారి కుటుంబానికి మరి వ్యక్తిగతంగా నా కుటుంబ పక్షాన, సంఘ పక్షాన నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. కనుక తిరిగి వచ్చే వారము పరిశుద్ధ ఆలయంలో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.